వైజాగ్లో గ్రూప్ 2 కోచింగ్. సో ఎస్, దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. వైజాగ్లో గ్రూప్ 2 కోచింగ్లో ఆర్సీ రెడ్డి బెస్టా, ఏకేఎస్ ఐఏఎస్ బెస్టా, దీని గురించి మనం మాట్లాడుకుందాము. కొన్ని పాయింట్స్ నేను అబ్జర్వ్ చేసినాయి, సో మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 2 కోచింగ్ వైజాగ్లో తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా సో ఇది మీరు కన్సిడర్లోకి తీసుకోండి. అయితే ఇక్కడ ఏంటి అంటే జనరల్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్. బిఫోర్ ఏకేఎస్ వర్సెస్ ఆర్సీ రెడ్డి వైజాగ్ గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మనం మాట్లాడుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఒక క్లాస్కి 600 నుంచి 700 మంది, అంటే ఒక పెద్ద ఆడిటోరియం లాగా ఉంటుంది అనమాట. ఎక్కడికక్కడ మైకులు పెడతారు, అక్కడక్కడ టీవీలు పెడతారు. చెప్పే ఫ్యాకల్టీకి వచ్చే పిల్లోనికి అసలు సంబంధం లేదు. ఇక ఆయన ఏదో వచ్చి మైకులు వాగో చెప్పో పోతూ ఉంటాడు. ఈయన వాడు వింటాడు, ఎన్నో డౌట్ వస్తే ఎవరిని అడగాలో తెలియదు. సరే సేఫ్టీ అన్నా ఉంటుందా అంటే సేఫ్టీ జీరో సేఫ్టీ. ఒకవేళ ఏమైనా ఇష్యూ వచ్చి ఢిల్లీలో రావుస్ ఐఏఎస్ కానీ ఇన్సిడెంట్ కానీ జరిగితే 100 మంది ప్రాణాలు పోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. సేఫ్టీ నిల్లు. అసలు సేఫ్టీ పర్మిషన్ ఉన్నాయా లేదా అనేది కూడా డౌట్. మన వైజాగ్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పేరు మోసిన ఇన్స్టిట్యూషన్స్. పేరు చూస్తే పేరు గొప్ప, ఊరు దిబ్బ. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు జాగ్రత్తగా ఉద్యోగం, జాబ్ ఇంపార్టెంటే, ఎంతవరకు అనేది మనం చూసుకోవాలి. మన ప్రాణం పోయేంతగా ప్రాణం వదిలేసేసి ప్రాణాలు గుప్పెట్లో అరచేతిలో పెట్టుకొని క్లాసులు వినాల్సిన అవసరం లేదని నేను అంటాను ఖచ్చితంగా. సో ఎవరైనా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఫస్ట్ అలాంటి ఇన్స్టిట్యూషన్స్ని మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు వైజాగ్లో గ్రూప్ 2 కోచింగ్ ఏకేఎస్ వర్సెస్ ఆర్సీ రెడ్డి అంటే ఒక్కొక్క పాయింట్ మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. సో జనరల్గా ఏంటి అంటే ఆర్సీ రెడ్డి అంటే గ్రూప్స్ అంటే ఆర్సీ రెడ్డి. ఒకప్పుడు ఆర్సీ రెడ్డి చాలా పేరు పొందిన ఇన్స్టిట్యూషన్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ మన 2 తెలుగు స్టేట్స్లో చూసుకుంటే. అయితే బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా? ఎస్, బోత్ ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ, దాంట్లో డౌట్ లేదు. ఆ తర్వాత మెటీరియల్స్ ఇస్తున్నారా లేదా, క్వాలిటీ ఉందా లేదా? ఏకేఎస్కి అయితే ఖచ్చితంగా దీని విషయంలో క్వాలిటీ ఉంది. ఆర్సీ రెడ్డి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మెటీరియల్ క్వాలిటీ విషయంలో ఏకేఎస్ అయితే దాని సపరేట్ కాంటెంట్ టీమ్ అనేది ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మారుతున్న సిలబస్కి అనుగుణంగా అప్డేటెడ్ సిలబస్ తోటి మంచి మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత టెస్ట్ సిరీస్, ఎస్ బోత్ ఆర్ ప్రొవైడింగ్ టెస్ట్ సిరీస్. దాంట్లో క్వాలిటీ ఎంత ఉందనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 1-to-1 గైడెన్స్ అయితే, డౌట్స్ క్లియరెన్స్ సెషన్. సో ఇక్కడ డౌట్స్ క్లియరెన్స్ సెషన్ అంటే దీని గురించి ఇంకో పాయింట్ ముందు మాట్లాడుకోవాలి. అదేంటి అంటే మనము లిమిటెడ్ బ్యాచ్. ఎస్, ఏకేఎస్ ఈజ్ హ్యావింగ్ వెరీ లిమిటెడ్ బ్యాచ్, నాట్ మోర్ దాన్ 100 కంటే ఎక్కువ కాదు. మ్యాక్సిమం 70 to 100 లోపలే ఉంటుంది. వేరియాస్ ఆర్సీ రెడ్డి మీ అందరికీ తెలుసు బ్యాచ్కి ఎంతమంది ఉంటారో, ఆ క్లాస్ కెపాసిటీ ఏంటి అనేది. సో ఇక్కడ ఎందుకంటే డౌట్స్ క్లియరెన్స్ విషయంలో ఎక్కువ మంది కూర్చుంటే కొంచెం కష్టమవుతుంది. తక్కువ మంది ఉంటే మనం కొంచెం అడగడానికి ఫ్యాకల్టీ యాక్సెస్ ఉంటుంది. ఫ్యాకల్టీ ఐ కాంటాక్ట్ కూడా అందరి మీద పడుతుంది. అంటున్నారా ఇంట్లో లేదా సీరియస్గా ఎంత ఉన్నారు ఏంటి అనేది ఒక భయం అనేది ఉంటుంది. అండ్ డిస్టర్బెన్స్ కూడా తక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి గైడెన్స్, ఎస్ మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు 2 ఇన్స్టిట్యూషన్స్లో. ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఎస్, 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆన్ టైంకి సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు. అప్డేటెడ్ సిలబస్ అయితే ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాను. ఏకేఎస్ ఐఎస్లో అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ సేఫ్టీ విషయం చూసుకుంటే వేరియాస్ సేఫ్టీ విషయంలో నేను ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 300, 400, 500 ఒక క్లాస్లో ఉంటే ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎయిదర్ ఆర్సీ రెడ్డి ఆర్ ఏకేఎస్, రెండిట్లో కూడా లిమిటెడ్ బ్యాచ్ అనే రెండిట్లో ఉంటాయి అనుకుందాము. ఏకేఎస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రెండిట్లో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో క్వాలిటీ ఆఫ్ కంటెంట్ కానీ, క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ కానీ, క్వాలిటీ ఆఫ్ బెస్ట్ ఫ్యాకల్టీ కానీ, యాక్సెసిబిలిటీ కానీ, ఆ ఫ్యాకల్టీ అనేవాళ్ళు సో అండ్ వెరీ లిమిటెడ్ బ్యాచ్ కానివ్వండి. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా మనకు అంటే ఏమైనా క్వశ్చన్ చేసి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు ఆ రెస్పాండ్ అయ్యి తీరు కానీ. సో నాకైతే ఐ పర్సనల్లీ ఫీల్ దట్ ఏకేఎస్ ఈజ్ బెటర్ అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఇది మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, రెండింటి కంపేర్ చేసుకోండి, 2 ఇన్స్టిట్యూట్లు తిరగండి, 2 ఇన్స్టిట్యూట్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మీరు మాట్లాడండి. ఓకే, మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నారు ఆర్సీ రెడ్డి అని ఏకేఎస్, రెండిట్లో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్తో మీరు మాట్లాడండి. అరే మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు అప్పా ఏకేఎస్, అట్లా కాదు. ఏకేఎస్లో స్టూడెంట్స్ కనుక్కోండి, ఫీడ్బ్యాక్ తెలుసుకోండి. హైదరాబాద్లో ఏకేఎస్ కూడా అంతే. హైదరాబాద్లో ఏకేఎస్ కూడా మీరు స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకోండి. ఓకే, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకోండి, వాళ్ళు ఎంత బాగా చెప్పిస్తున్నారో లేదా అని క్రాస్ వెరిఫై చేసుకోండి. ఏకేఎస్ ఐఎస్ బాగుంది అంటున్నా, చాలా ఆస్పెక్ట్స్లో ఏకేఎస్ ఐఎస్ బాగుందని నాకు అనిపిస్తూ ఉంది.
అండ్ ఆర్సీ రెడ్డి కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్, మంచిది, గుడ్. ఇది ఒకసారి ఆలోచించి, సో ఈ పాయింట్స్లో నేను ఏమైనా మిస్ చేస్తుంటే మీకు ఏమైనా డిస్కౌంట్ కావాలి అంటే సో బెస్ట్ ఇన్స్టిట్యూట్లో నేను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. నా విషయంలో అయితే వైజాగ్లో ఏకేఎస్ ఐఏఎస్ దూసుకెళ్తుందని నాకు అనిపిస్తూ ఉంది, క్వాలిటీలో అన్నింటిలో కూడా. ఇది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.